అందరికీ షలోం. మోషే తల్లిదండ్రులు విడిపోవడం, తిరిగి వారు వివాహం చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకు విడిపోయారు, మళ్ళీ తిరిగి ఎందుకు వివాహం చేసుకున్నారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిరియాం ఆమె ఏ విధంగా ప్రవచించింది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుగు బైబిల్లో అయితే లేవు, కానీ ఇవన్నీ తాల్ముద్ సోట 12bలో ఉన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీయుల మగ శిశువులను చంపాలనే ఫరో ఆజ్ఞ ప్రకారంగా ఆమ్రాం మరియు యొకెబెదులు విడిపోవడం అనేది జరిగింది. వారి 6 ఏళ్ల కుమార్తె మిరియం మందలింపుతో వారు ఏలూల్ నెల 7వ తేదీన 1394 తిరిగి వివాహం చేసుకోవడం అనేది జరిగింది. మోషే 6 నెలలు మరియు 1 రోజు తర్వాత ఆదార్ 7వ తారీఖున 2368న జన్మించడం అనేది జరిగింది, అంటే BCE. ఇవన్నీ కూడా తాల్ముద్ సోటా 12bలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. తాల్ముద్లో ఉన్నటువంటి వివరణ ఇప్పుడు మనం చూద్దాము. మరియు చిన్నప్పుడు మిరియం ఇలా చెప్పేది, భవిష్యత్తులో నా తల్లి యూదు ప్రజలను రక్షించే కొడుకును కంటుంది. అంటే మిరియం ఈ విధంగా ప్రవచించడం అనేది జరుగుతుంది. నా తల్లి ఇశ్రాయేలు ప్రజలను రక్షించే ఒక కొడుకును కంటుంది అని ఆవిడ చెప్పడం అనేది జరిగింది. మరియు మోషే జన్మించిన తర్వాత ఇల్లు మొత్తము కాంతితో నిండిపోయింది. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఇక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కన్నడం అనేది జరిగింది. వానిని 3 నెలలు దాచింది. ఆ తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా 3 నెలలు దాచిన తర్వాత వానిని దాచలేక జమ్ము పెట్టి తీసుకొని పిల్లవానిని ఆ పెట్టిలో పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో పెట్టడం అనేది జరిగింది. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అంటే ఇక్కడ లేవి వంశస్థుడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ గర్భం ధరించిన తర్వాత ఇక్కడ ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని దాచలేక జమ్ము పెట్టిలో పెట్టి ఏటి ఒడ్డున ఉంచడం జరిగింది. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచిండిని. ఇదేంటి, ఇక్కడ ఈ కుమారుడు పుట్టాడు వివాహం చేసుకోగానే, ఇక్కడ అక్క ఎలా వచ్చింది? ఆ కుమారుడే మోషే. అయితే ఆయన అక్క పేరు మిరియాం. ఇక్కడ అక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్న అహరోను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ వివాహం చేసుకున్న తర్వాత పుట్టింది మోషే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి మన తెలుగు బైబిల్లో అయితే వివరంగా లేదు. దీని గురించి మనం ఏషర్ గ్రంథంలోను తర్వాత తాల్ముద్ సోటా 12bలో అయితే వివరంగా ఉన్నాయి. తాల్ముద్ ప్రకారం నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనంలో రబ్బీ యేసే ఇలా అంటున్నారు, పుట్టిన ప్రతి కొడుకు అనే పదబంధాన్ని ఉపయోగించడం జరిగింది. అతను తన సొంత దేశంపై కూడా వారి మగ శిశువులందరినీ చంపాలని ఆదేశించాడని సూచిస్తుంది. ఇంకా ఈ విషయం గురించి ఇలా చెప్పబడుతుంది, అతను 3 ఆజ్ఞలను ఆదేశించాడు. ప్రారంభంలో అతను మంత్రసానులకు యూదు శిశువులను మాత్రమే చంపాలని ఆదేశించడం జరిగింది. తరువాత అతను కొడుకు అయితే మీరు అతన్ని చంపాలి, కానీ అది కూతురు అయితే ఆమె బ్రతుకుతుంది. నిర్గమకాండము 1వ అధ్యాయం 16వ వచనంలో. తర్వాత అతను యూదు శిశువులకు సంబంధించి ఇలా ఆదేశించాడు, పుట్టిన ప్రతి కొడుకును మీరు నదిలో పడవేయాలి. ఇలా 3 విధాలుగా ఆదేశించడం అనేది జరిగింది. చివరకు అతను తన సొంత దేశంపై కూడా ఈజిప్టు శిశువులను నదిలో పడవేయాలని ఆదేశించడం జరిగింది. ఫరో ఆజ్ఞ ప్రకారం అప్పటికే మిరియం పుట్టడం, అహరోను పుట్టడం కూడా జరిగింది. ఆ సమయంలో ఈ ఆజ్ఞకు భయపడి ఆమ్రాం యొకెబెదు విడాకులు తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మిరియం యొక్క ప్రవచనం బట్టి అతను తన కుమార్తె మిరియం సలహా ప్రకారం ఆమెను తిరిగి వివాహం చేసుకోవడానికి వెళ్ళాడు. మోషే తండ్రి అయిన ఆమ్రాం తన తరములో గొప్ప వ్యక్తి. దుష్టుడైన ఫరో ఇలా చెప్పడాన్ని అతను ఒకసారి చూశాడు. పుట్టిన ప్రతి కొడుకును నదిలో పడవేయాలి, ప్రతి కూతురును బ్రతికించాలి అని ఫరో ప్రకటించినప్పుడు అతను ఇలా అన్నాడు, మనం పిల్లలను చంపడానికి లోకంలోనికి తీసుకురావడం ద్వారా వృధాగా శ్రమిస్తున్నాము. అందువల్ల అతను లేచి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీనిని చూసిన మిగతా వారందరూ అతని మాదిరిని అనుసరించి లేచి తమ భార్యలకు విడాకులిచ్చారు. అంటే ఫరో ఆజ్ఞను బట్టి
మనం ఈ లోకంలోకి పిల్లల్ని తీసుకొచ్చి చంపడం వృధా అని చెప్పి ఆయన భార్యకు విడాకులు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మిరియం యొక్క ప్రవచనాన్ని బట్టి తిరిగి మళ్ళీ ఆమెను వివాహం చేసుకోవడం అనేది జరిగింది. అతని కుమార్తె మిరియం అతనితో ఇలా అంది, తండ్రి, యూదు ప్రజలకు నీ ఆజ్ఞ ఫరో కంటే కఠినమైనది. ఎందుకంటే ఫరో పురుషులకు మాత్రమే ఆజ్ఞ ఇచ్చాడు, కానీ నువ్వు మగవారందరికీ మరియు ఆడవారికి ఇద్దరికీ ఆజ్ఞ ఇచ్చావు. ఇప్పుడు పిల్లలు పుట్టరు. అదనంగా ఫరో వారిని ఈ లోకంలో మాత్రమే చంపాలని ఆజ్ఞాపించాడు. కానీ నువ్వు ఈ లోకంలో పుట్టని వారు రాబోయే లోకంలోనికి ప్రవేశించరు. కాబట్టి నువ్వు ఈ లోకంలో మరియు రాబోయే లోకంలో ఆజ్ఞాపించావు. అంటే మిరియం ఇక్కడ తన తండ్రితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఫరో పిల్లల్ని ఈ లోకంలో మాత్రమే చంపగలడు, కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా నువ్వు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు కూడా విడాకులు తీసుకున్నారు, పిల్లల్ని కనడం లేదు. దీనివల్ల వారు ఈ లోకంలోనూ రాబోయే లోకంలో కూడా ప్రవేశించకుండా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావని చెప్పడం జరిగింది. మిరియం ఇలా కొనసాగించింది, అదనంగా దుష్టుడైన ఫరో విషయంలో అతని ఆదేశం నెరవేరుతుందో లేదో అనిశ్చితం. మీరు నీతిమంతులు మరియు నీతిమంతుల విషయంలో చెప్పబడినట్లుగా మీ ఆజ్ఞలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నీవు ఒక విషయాన్ని కూడా నిర్ణయించాలి, అది నీకు స్థిరపడుతుంది. యోబు 22:28. ఆమ్రాము తన కుమార్తె మాటలను అంగీకరించి లేచి తిరిగి తీసుకుని తన భార్యను వివాహం చేసుకున్నాడు. అతని మాదిరినే అనుసరించి లేచి తమ భార్యలను తిరిగి మిగిలిన వారు తీసుకుని వచ్చారు. ఆ విధంగా మళ్ళీ ఆమెను వివాహం చేసుకున్న తర్వాత అప్పటికే 2 పిల్లలు ఉన్నారు, మిరియం, అహరోను. తరువాత మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత మోషే పుట్టడం అనేది జరిగింది. ఆయన్ని ఏటి ఒడ్డున జమ్ములో ఉంచగా అని ఉంది. ఇది బిల్లో చెట్లలో పెట్టడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతుంది. సుఫ్ అంటే హీబ్రూలో సముద్రము, యామ్ సుఫ్ అంటే ఎర్ర సముద్రము. మోషేని జమ్ముపెట్టులో పెట్టి ఎర్ర సముద్రంలో దాచింది అని కూడా ఇక్కడ రబ్బీ షముయేల్ చెప్పడం కూడా జరుగుతుంది. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం గురించి చూద్దాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, అంటే ఇక్కడ షిఫ్రా పూయా అనుందే, ఈ పేర్లు మనం యాషర్ గ్రంథంలో చూసుకున్న, తాల్ముద్లో చూసుకున్న షిఫ్రా పూవా అని ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు ఎవరు అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వచనం యొక్క సరైన వివరణ విషయంలో రబ్బీ రావు గారు ఇంకా రబ్బీ షముయేల్ గారు 2 విధాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మంత్రసానులు ఒక స్త్రీ మరియు ఆమె కుమార్తె అని ఒకరు చెబుతారు, మరి ఒకరు వారి కోడలు మరియు ఆమె అత్త అని ఒకరు చెప్పడం జరుగుతుంది. వారు ఒక స్త్రీ మరియు ఆమె కుమార్తె అని చెప్పే ఎవరు అంటే ఆ స్త్రీ మోషే మరియు అహరోనుల తల్లి యొకెబెదు మరియు ఆమె కుమార్తె మిరియం, మరియు వారు కోడలు మరియు ఆమె అత్త అని చెప్పే వ్యక్తి ప్రకారం ఈ వచనం యొకెబెదు మరియు ఆమె కోడలు అహరోను భార్య ఎలీషెబాను సూచిస్తుంది. ఈ వచనంలో ప్రస్తావింపబడిన షిఫ్రాకు సంబంధించినది. ఇది నిజంగా యొకెబెదుకు సూచన. మరియు ఆమెను షిఫ్రా అని ఎందుకు పిలిచారు? ఎందుకంటే ఆమె నవజాత శిశువును సిద్ధం చేస్తుంది. ప్రత్యామ్నాయంగా ఆమె సహాయం కారణంగా ఆమె ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు పెరిగి గుణించారు. పువ్వా గురించి ఇది నిజంగా మిరియంకు సూచన. మరియు ఆమెను పువ్వా అని ఎందుకు పిలిచారు? ఎందుకంటే ఆమె తల్లి గర్భం నుండి బిడ్డను తొలగించేటప్పుడు ఓదార్పునిచ్చే శబ్దం, అంటే ఈ శబ్దాన్ని పో ఆ అని శబ్దం చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా పువ్వా అనే పదం మాట్లాడటాన్ని వివరించే క్రియలలో ఒకదానికి సంబంధించినది. ఎందుకంటే ఆమె దైవిక ప్రేరణ ద్వారా పో ఆ మాట్లాడుతుంది మరియు ఇలా చెబుతుంది, భవిష్యత్తులో నా తల్లి యూదు ప్రజలను రక్షించే కొడుకుకు జన్మనిస్తుంది అని ప్రవచించడం అనేది జరిగింది. తదుపరి వచనం ఫరో మంత్రసానులకు ఇచ్చిన సూచనలను వివరిస్తుంది. మరియు అతను ఇలా అన్నాడు, మీరు హెబ్రూ స్త్రీలను ప్రసవించినప్పుడు ఓన్నైమ్ అది కొడుకు అయితే మీరు అతన్ని చంపాలి, కానీ అది కూతురు అయితే ఆమె బ్రతుకుతుంది. నిర్గమకాండము 1వ అధ్యాయం 16వ వచనం. గెమెరా ఇలా చెబుతుంది, రాళ్ళు అంటే ఏమిటి అంటే ఇక్కడ హీబ్రూ పదం ఓన్నైమ్ అని ఉంది, అంటే రాళ్లను అని ఉంది. అంటే గెమెరా ఇలా చెప్పడం జరుగుతుంది, రాళ్ళు అంటే ఏమిటి? రబ్బీ యోహానాన్ ఇలా చెప్పడం జరుగుతుంది, ఫరో వారికి ఒక గొప్ప సంకేతాన్ని పంపాడు. అతను వారికి ఇలా అన్నాడు, ఒక స్త్రీ ప్రసవించడానికి వంగినప్పుడు ఆమె తొడలు రాళ్లలా చల్లగా మారతాయి. అందువల్ల
ఆ స్త్రీ ప్రసవింపబోతుందనడానికి ఇది మీకు సూచనగా ఉంటుంది అని ఫరో మంత్రస్థానులతో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఫరో వారికి ఆ సూచన అనేది ఈ విధంగా ఉంటుంది, అప్పుడు మీరు ఆ మగబిడ్డని చంపేయాలి అని వారికి చెప్పడం అనేది జరుగుతుంది. మొన్నాయిము అంటే ఇక్కడ స్టోన్ అని అర్థము. ఇంకా నిర్గమకాండము 1వ అధ్యాయం 16వ వచనంలో పిల్లలు పుట్టే ప్రక్రియ ప్రారంభం నుండే శిశువు యొక్క లింగాన్ని తెలుసుకోవడానికి ఫరో వారికి ఒక గొప్ప సంకేతాన్ని అందించాడు. ఒక అబ్బాయి ముఖం క్రిందికి పుడతాడు, ఒక అమ్మాయి ముఖం పైకి పుడుతుంది. ఏమి జరుగుతుందో తల్లి గ్రహించక మునిపే వారు రహస్యంగా అబ్బాయిలను చంపగలిగేలా ఫరో వారికి ఈ సంకేతాన్ని అందించడం అనేది జరిగింది. మగపిల్లల్ని ఆ విధంగా చంపమని ఫరో వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు కానీ మంత్రసానులు తండ్రికి భయపడి ఐగుప్తు రాజు చెప్పినట్లు వారు చేయలేదు. ఇక్కడ చెప్పినట్లు చేయక అన్న పదం దగ్గర అలీహెన్ అని ఇక్కడ ఈ పదం ఉండడం అనేది జరిగింది. అంటే ఫరో చెప్పినట్టు వారు చేయలేదు. మగ పిల్లలందరినీ కూడా వారు బ్రతికించారు. బదులుగా మంత్రసానులు ఫరోతో ఇలా అన్నారు, ఈ జనాంగాన్ని జంతువులతో హయ్యాతో పోల్చడం అనేది జరిగింది. మరియు జంతువులు మంత్రసాని లేకుండానే జన్మనిస్తాయి. ఉదాహరణకు యోధాకు సంబంధించి ఇలా వ్రాయబడింది, యోధా సింహపు పిల్ల. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. అంటే యోధా సింహపు పిల్ల అంటే జంతువులతో ఇశ్రాయేలు ప్రజల్ని పోల్చడం అనేది జరిగింది. అయితే జంతువులు కూడా మంత్రస్థానులు లేకుండా అవి జన్మించడం అనేది జరుగుతుంది. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఆ విధంగానే మంత్రస్థానులు లేకుండానే వారు జన్మనివ్వడం అనేది జరిగింది అని వారు సమాధానం చెప్పడం జరిగింది. ఒక సాధారణ పోలిక వ్రాయబడింది, నీ తల్లి సింహరాశి, ఆమె సింహాల మధ్య ఎలా కూర్చుంది, చిన్న సింహాల మధ్య ఆమె తన పిల్లలను పెంచింది. యెహెజ్కేలు 19వ అధ్యాయం 2వ వచనం. ఇది యూదు ప్రజలందరినీ జంతువులతో పోల్చారని సూచిస్తుంది. దానికి మనం త్వరలో చూసుకుంటే ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనంలో యోధ కొదమ సింహము. 14వ వచనం చూసుకుంటే ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. 17వ వచనం చూస్తే దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. 21 నప్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. 27 బెన్యామీను చీల్చినట్టి తోడేలు. అంటే ఆ యొక్క 12 మందిని వారి తండ్రి దీవించినప్పుడు వారిని జంతువులతో పోల్చడం అనేది జరిగింది. ఇంకా ఈ వివరణ అనేది చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సహకారం కూడా చేయాలి. అందరికీ షలో.